మూవీ అయితే చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. ఆ మూవీ మాత్రం ఫస్ట్ టైం శ్రీకాంత్ రెడ్డి ఇంత యాంగిల్ లో చూపిస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా చూపించాడు ఫైటింగ్. నాకు ఆయన తోడలు, ఆయన బాడీ, ఫిజిక్, ఇంకోటి ముద్ర అయితే బాగా నచ్చిందండి. నాకు కూడా ఎవరైనా పెరుగులు తాకాలనిపించింది. కానీ నిజంగా చెప్పాలంటే 5 సార్లు నాకిండు పెరుగులు అయితే. నేను కాదండి, నేను ఎక్కువ నాకు నన్ను పెట్టలేదు, హీరోని వేరే ఉంది. కానీ 5 సార్లు పెరుగులు అయితే బాగా చుక్కాడండి. నాకు ఆ సీన్ అయితే మళ్ళీ మళ్ళీ చూడరు. బెడ్ సీన్ ఉంటది, బెడ్ మీద వండుకుంటాడు, ఆ సీన్ కూడా బాగుంది. అంటే నిజంగా ఫస్ట్ నైట్ చేస్తే రియల్ గా చూపించాడు, కొంచెం కనబడ్డది. తోడలు, పంజలు బాగా బాడీ బాగుంది. హీరోని కూడా ఎక్స్ప్రెషన్ మస్తు ఇచ్చిందండి. హీరో నేను కాదు, నెక్స్ట్ మూవీలో నన్ను పెడతాడు. కానీ దాంట్లో మొత్తం ఇట్లా నాకేడు హీరో పెరుగులు అవి చాలా బాగా నచ్చింది. నేను కూడా రోజు పెరుగులు నాకుతా జరగడి. వెళ్తే ఇంటికి వస్తాం, లాకు ఏమన్నా ఇచ్చిందా హీరోని లిప్ లాకు అది చూసి పబ్లిక్ షాకు. చొక్కా మీద చొక్కా, లారీ సినిమా సూపర్ హిట్ పక్క, బ్లాక్ బాస్టర్ సినిమా సూపర్. అన్నా దీపావళికి ఇంటికి వస్తాం లైటింగ్. ఈ సినిమా చూసాక హిట్ అని కొట్టుకుంటారంతా ఫైటింగ్. థ్యాంక్ యూ సో మచ్. రెస్పాన్స్ కొత్త ఉంది. జనాలు చూపి ఎంతమంది ఉన్నారు, జనాలు చూపి అది విషయం. అండ్ ప్రతి వారం సినీ ప్రేమికులు ఒక మంచి సినిమా వచ్చినప్పుడు సపోర్ట్ చేస్తారు. నా సినిమా చాలా బాగుంది, విజువల్ వండర్. అండ్ నెవర్ బిఫోర్ ఇటువంటి కథ చూడలేదు తెలుగులో. టెంప్లెట్ కొత్తగా ఉంటుంది, టెంప్లెట్ పాతగా ఉంటుంది తప్ప కథ వేరు. అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది సినిమా. ఎలా చాలు థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. సే వన్ వర్డ్, హిట్ టాక్ చెప్పి మరి హిట్ కొట్టాం. శ్రీకాంత్ రెడ్డి చెప్పు. లారీ చాప్టర్ 1 ఇప్పుడే చూశాను. శ్రీకాంత్ రెడ్డి అన్న హీరోతో ఇంతవరకు మేము యూట్యూబ్ లో ప్రాంక్ సూపర్ స్టార్ నే చూసాము. ఈ సినిమాతో ఒక ఆంధ్రప్రదేశ్ కి ఒక హీరో పరిచయం అయ్యాడు. ఒక చిన్న లెవెల్ నుంచి వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టాడు. సినిమా అయితే ఫాబ్లెస్. 9 ఫైట్స్ ఉన్నాయి, 5 సాంగ్స్ ఉన్నాయి. ఎవ్రీ సాంగ్ అల్టిమేట్, ఫైట్స్ ఆర్ బ్లాక్ బస్టర్. ఎవ్రీ సీన్ కూడా కేజీఎఫ్ ప్రభాస్ స్టైల్ లో ఉన్నది. క్రేజ్ ఉంది బ్రో, అసలు బట్ట చెప్పుకున్నట్టు బ్రో. క్రేజ్ ఉంది బ్రో, అసలు మస్ట్ వాచ్ మూవీ. అలా మూవీ చూడడానికి రాదు బ్రో, యాక్టింగ్ మొత్తం న్యాచురల్ బ్రో. క్రేజీ యాక్టింగ్ బ్రో, క్రేజీ యాక్టింగ్ అనేది. డాన్సింగ్ కూడా స్టెప్స్ అనేది చాలా సింక్ లో బాగుంది బ్రో, చాలా క్రేజీ. ఓవరాల్ చింపేశాడు బ్రో, అసలుకి క్రేజీ ఉంది, క్రేజీ. మస్ట్ వాచ్. మొత్తం క్యారీ బాగా చేశాడు. మూవీ బాగా క్యారీ చేశాడు. సూపర్ ఉంది బ్రో, మస్ట్ వాచ్ మూవీ. అలాంటిది ఒక కామన్ మ్యాన్ గా వచ్చి ఒక ప్రాంకులు చేసుకుంటూ ఒక యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బులతోటో లేకపోతే ఎలా చేసాడో మనకు తెలియదు. కానీ ఈ రోజు ఐమాక్స్ లో సినిమా వేసాడు. సో సినిమా 3 గంటల సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం అదిరిపోయింది చెప్పాలంటే. సో ఏదో అలలు ఆడించేయకుండా ఉన్న బడ్జెట్ లో ఎక్కడ బోర్ లేకుండా ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఫైట్లు అయితే మాత్రం ఇంకా వస్తూనే ఉన్నాయి ఫైట్లు. సో ఒక మంచి స్టోరీ లైన్ ఎంచుకున్నాడు. ఒక మన పుష్ప రేంజ్ లో ఒక లారీలో ఒక లోడ్ వెళ్తా ఉంటది, దాని చుట్టూ నడిచే కథ, దీని మధ్యలో వచ్చే మంచి సాంగ్స్, మంచి లవ్, దాని తగ్గట్టుగా ఏ సర్టిఫికెట్ అంటే మీకు అర్థమై ఉంటది. సో ఎలా అంటే మనం ఒకటే మెచ్చుకోవాలి ఏంటంటే ఈ రోజుల్లో సినిమా తీసి థియేటర్ వేయడం చాలా కష్టం. అలాంటిది మన శ్రీకాంత్ రెడ్డి నిజంగా గ్రేట్ అని అనుకోవాలి. సినిమా హిట్టా పట్ట సంగతి పక్కన పెడితే తన ప్రయత్నం నెరవేరింది. సో ప్రతి వాడికి, డైరెక్టర్ అనేవాడికి, యాక్టర్ అనేవాడికి ఒక కళ ఉంటుంది స్క్రీన్ మీద చూసుకోవాలని. సో మనోడు కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నాడు చెప్పాలండి. ఎందుకంటే ఎక్కడ డిసప్పాయింట్ లేదు, థియేటర్ మొత్తం ఫుల్ అయిపోయింది. అందులో చాలా మంది తన డబ్బులు పెట్టుకుని, తన అభిమానులు, తను ఎవరైనా వచ్చిన ఉన్నా తన సినిమా చూడాలని స్వచ్ఛందంగా, నేనైతే సినిమా ఏంట్రా ఇంత హైప్ తీసుకొచ్చాడు, ఏముందని చూడడానికైతే వచ్చాను. సో నాకైతే నిజంగా చెప్తున్నాను, కష్టపడ్డాడు, ఒక్కడే కష్టపడ్డాడు. నాకు అనిపించింది ఏంటంటే ఎవరైనా సరే ఒక్కసారి థియేటర్ లో వేయాలని ప్రతి వాడు కోరుకుంటారు. ఈ సినిమా చూస్తే తొందరగా నెరవేరిపోతుంది.
ఓవర్ క్లాస్ సినిమా అయితే మాత్రం ఓకే బాగుంది సినిమా నాకు నచ్చింది అంతే